ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज बाप दादा के इस विचार सागर मंथन क्लास में आए हुए सारे ब्राह्मण कुलभूषण आत्माओं को बाप दादा की तरफ से स्वागत है। ఈ రోజు బాప్దాదా ద్వారా ఏదైతే క్లాస్ జరుగుతుందో విచార సాగర్ మథనం యొక్క ఈ క్లాస్ కి విచ్చేసిన బ్రాహ్మణ కులభూషణ ఆత్మలందరికీ స్వాగతం। बाबा अपने बच्चों को सदा श्रेष्ठ स्थिति में लेकर जाना चाहते हैं। బాప్దాదా సదా తన పిల్లల్ని ఎప్పుడు శ్రేష్ఠ స్థితిలోకి తీసుకువెళ్ళాలని అనుకుంటారు। जो भी बाबा करने के लिए कहते हैं हम करते हैं तो सोचते हैं यही हाईएस्ट लेवल है। బాబా ఏదైతే చేయమని చెప్తున్నారో అది మనం చేస్తూ ఉంటాము, మనం అనుకుంటాము ఇదే హయ్యర్ లెవెల్ అని అనుకుంటాము। लेकिन नेक्स्ट मुरली में बाबा उसका नेक्स्ट स्टेज कहते हैं। తర్వాత మురళిలో బాబా దాని తర్వాత స్టేజ్ గురించి చెప్తూ ఉంటారు। उसमें भी अव्यक्त मुरली है जो है, भले वो रिवाइज्ड है, लेकिन अपने पुरुषार्थ को हम कंपैरिजन करते जाएंगे तो हर मुरली में एक एक स्टेप ऊपर जाते रहेंगे। అవ్యక్త మురళి ఏదైతే ఉందో భలే అది రివైజ్డ్ కోర్స్ అయినా కానీ దాన్ని చదువుతూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టెప్ ముందుకి బాబా చెప్తూ ఉంటారు। जैसे लौकिक में भी क्या होता है ना, एलकेजी यूकेजी स्टार्ट होता है, उसके बाद 7th स्टैंडर्ड, उसके बाद हाई स्कूल, उसके बाद डिग्री, उसके बाद मास्टर डिग्री, उसके बाद पीएचडी, ऐसे जितना भी पढ़ाई करते हैं आप हायर लेवल में चले जाते हैं। ఎలాగైతే లౌకికంలో ఎల్కేజీ యూకేజీ తర్వాత 7th స్టాండర్డ్ తర్వాత 10th స్టాండర్డ్ తర్వాత డిగ్రీ తర్వాత గ్రాడ్యుయేషన్ దాని తర్వాత పిహెచ్డి ఎలాగైతే హయ్యర్ లెవెల్ ఒక్కొక్క స్టెప్ పై లెవెల్ కి వెళ్తూ ఉంటాము, यहाँ क्या होता है ना, वहाँ सब्जेक्ट अलग है, यूनिवर्सिटी अलग है, पोर्शन अलग है। లౌకికంలో సబ్జెక్ట్స్ వేరేగా ఉంటాయి, కాలేజెస్ వేరేగా ఉంటారు, ప్రొఫెసర్స్ వేరేగా ఉంటారు। यहाँ सभी लोगों के लिए सब्जेक्ट एक ही है। కానీ ఇక్కడ అందరి కొరకు సబ్జెక్ట్ అయితే ఒకటే ఉంటుంది, यूनिवर्सिटी एक ही है, యూనివర్సిటీ కూడా ఒకటే ఉంటుంది, टीचर प्रोफेसर लेक्चरर सभी एक ही है। టీచర్ ప్రొఫెసర్ లెక్చర్ అందరూ ఒకరే ఇక్కడ। लेकिन पुरुषार्थ के अनुसार कंपैरिजन जो करते हैं, कनेक्टिविटी देते हैं, उसके आधार पर पद फिक्स होता है। కానీ మీ యొక్క పురుషార్థం అనుసారంగా మీ యొక్క స్థితి అనుసారంగా కనెక్ట్ అయినప్పుడు ఆ పదవి యొక్క అనుభవం మీకు జరుగుతుంది। ठीक है, तो उसके हिसाब से आपका पोस्ट फिक्स हो जाएगा। దాని అనుసారంగా మీ యొక్క పదవి ఫిక్స్ అవుతుంది। सभी लोगों के लिए सेम लेसन है, ये भी और एक ब्यूटी है, सभी लेवल वालों का लेसन एक ही है। ఇక్కడ ఆ అద్భుతం ఏమిటంటే అందరి కొరకు అన్ని లెవెల్స్ వారికి కూడా సబ్జెక్ట్ అయితే ఒకటే ఉంటుంది, పోర్షన్ ఒకటే ఉంటుంది। साथ में इसमें टीचर का भी पार्ट रहता है, गुरु का भी रहता है, सर्व संबंध भी इसमें रहता है। దానితో పాటుగా టీచర్ యొక్క సంబంధం, గురువు యొక్క సంబంధం, సర్వ సంబంధాల యొక్క సంబంధం కూడా ఒక్కరితోనే ఉంటుంది ఇక్కడ। बाप का वर्षा भी मिलता है, తండ్రి యొక్క వారసత్వం కూడా లభిస్తుంది। तो इसके लिए बाबा को कहते हैं अद्भुत टीचर है, ऐसा टीचर, ऐसे महान आत्मा दुनिया में और कोई नहीं मिल सकता। అందుకే ఇలాంటి అద్భుతమైన టీచరు తండ్రి ఎక్కడా లభించరు, అందుకే తండ్రి మహాన్ పిల్లలు అని అంటారు। तो ये मुरली का डेट है 13/2/1991। ఈ మురళి యొక్క తేదీ 13/2/1991। ये शिवरात्रि का मुरली है। ఇది శివరాత్రి యొక్క మురళి। तो हर शिवरात्रि में बाबा बर्थडे के बारे में बताते हैं। ప్రతి శివరాత్రి యొక్క మురళిలో బాబా బర్త్డే గురించి చెప్తూ ఉంటారు। लेकिन उस बर्थडे में भी समय के अनुसार बर्थडे का, शिवरात्रि का मीनिंग भी बाबा का चेंज हो जाता है। సమయానుసారంగా ఆ బర్త్డే యొక్క ఆ మురళి యొక్క అర్థము మారిపోతూ ఉంటుంది। तो हर साल बाबा अलग अलग इंटेंशन से बाबा का बच्चों का बर्थडे मनाते हैं। ప్రతి సంవత్సరము బాబా వేర్వేరు విధానాలతో ఇంటెన్షన్ తో బర్త్డే జరుపుకోవడం గురించి చెప్తూ ఉంటారు।
हर बार बच्चों का हर साल में नया इंटेंशन से, नया विधि से, नया उद्देश्य से बाबा का बर्थडे चलता है। ప్రతి సంవత్సరము కూడా కొత్త ఉద్దేశంతో కొత్త విధి విధానంతో బర్త్డే జరుగుతూ ఉంటుంది. ओके, तो इस बर्थडे में बाबा ने क्या कहा है ये हम अभी डिस्कशन करेंगे। ఈ బర్త్డే గురించి బాబా ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క మెయిన్ సారము హెడ్డింగ్ विश्व परिवर्तन में तीव्रता लाने का साधन। విశ్వ పరివర్తనలో తీవ్రత తీసుకువచ్చేందుకు సాధనము एकाग्रता की शक्ति एवं एक रस स्थिति। ఏకాగ్రత శక్తి మరియు ఏకరస స్థితి. तो आज बाप दादा ఈ రోజు బాప్దాదా बच्चों को बर्थडे का मुबारक देने आए हैं। పిల్లలకి పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. वैसे बच्चे भी बाबा के घर में या स्थूल में सूक्ष्म में बाबा को हैप्पी बर्थडे टू यू कहने के लिए आए हैं। అలాగే పిల్లలు కూడా స్థూలంగా గాని సూక్ష్మంగా గాని బాబా ఇంటికి తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కొరకు వచ్చారు. तो बच्चे बाबा को मुबारक देते हैं और बाप बच्चों को पदमा पदम गुना मुबारक दे रहे हैं। పిల్లలు బాబాకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు మరియు బాబా పిల్లలకి పదమాపదం గుణాల యొక్క శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. जैसे बर्थडे में जाते हैं तो गिफ्ट लेकर जाते हैं और गिफ्ट लेकर आते हैं। ఇప్పుడు ఎలాగైతే పుట్టినరోజుకు వెళ్ళినప్పుడు గిఫ్ట్ తీసుకుని వెళ్తాము, అలాగే గిఫ్ట్ తీసుకుని తిరిగి ఇంటికి వస్తాము. कभी कभी हमको सोचना पड़ता है वो तो बहुत फाइनेंशियल वाले हैं, उनके पास सारे साधन हैं, हम क्या गिफ्ट लेकर जाए ताकि उनको भी वो गिफ्ट यूज़ हो जाए। ऐसा नहीं कि किसी को कहा कि रख दीजिए, नहीं तो किसी को दान में दे दे, ऐसा नहीं। जो आप गिफ्ट देते हैं ना वो उनको यूज़ होना चाहिए। तो हमको सोचना पड़ता है उनको क्या गिफ्ट दे। లౌకికంలో ఎదుటివారు ధనవంతులైనప్పుడు వారికి ఏం గిఫ్ట్ పట్టుకెళ్ళాలి, ఎలాంటి బహుమతి ఇస్తే వారు ఉపయోగించుకుంటారు, వాళ్ళు ఉపయోగించుకుంటారా లేదా ఎవరికైనా దానంగా ఇచ్చేస్తారా, మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళకి ఉపయోగపడాలి అని చెప్పి ఆలోచించి ఆ గిఫ్ట్ ని కొంటాము. यहाँ है ना क्या गिफ्ट देना है सोचने की अभी जरूरत नहीं है, क्या चाहिए वो भी बाबा बता देते हैं। ఇక్కడ మనం ఏమి గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించాల్సిన అవసరం లేదు. బాబా మనల్ని అడుగుతారు, పిల్లలు ఈ గిఫ్ట్ నాకు ఇవ్వండి అని. हाँ, आपने ये गिफ्ट दिया तो मैं आपको ये गिफ्ट देता हूँ, ये भी बाबा कहते हैं। जब तक वो गिफ्ट नहीं देंगे तब तक बाबा से वो गिफ्ट नहीं मिलेगा। పిల్లలు మీరు ఈ బహుమతి నాకు ఇచ్చినట్లయితే తిరిగి మీకు నేను ఈ ఫలానా బహుమతి ఇస్తానని బాబా ముందే చెప్తారు. ठीक है? क्या देना है क्या लेना है ये बाबा कह रहे हैं। ఏమి ఇవ్వాలి ఏమి తీసుకోవాలి బాబా ఈ విషయం గురించి తెలియజేస్తున్నారు. तब बच्चे पूछते हैं बाबा अभी तो शिवरात्रि है नहीं, तो इस मूल्य को हम कैसे समझेंगे। ఇప్పుడు పిల్లలు అడుగుతారు, బాబా ఇప్పుడు శివరాత్రి కాదు కదా, మరి ఈ మురళిని మేము ఎలా అర్థం చేసుకోవాలి. तो बाबा कहते आपके लिए हर रोज ही शिवरात्रि है। బాబా అంటున్నారు మీకు ప్రతిరోజు శివరాత్రియే. न केवल शिवरात्रि है, महाशिवरात्रि है। కేవలం శివరాత్రి కాదు, మహాశివరాత్రి ఇది. वो महान क्यों है, उसमें शिव क्यों आया है, रात्रि क्यों है, वो सभी बाबा ने मुरली में कहा है। ఎందుకు మహాన్ అని అంటున్నారు, శివ అని ఎందుకు వచ్చింది, రాత్రి అని ఎందుకు అంటున్నారు, ఈ విషయం గురించి బాబా ఇప్పుడు తెలియజేస్తున్నారు. 7 days कोर्स में जो शिवरात्रि के बारे में आता है उसका मीनिंग अलग है। 7 రోజుల కోర్సులో శివరాత్రి యొక్క అర్థము వేరేగా ఉంటుంది. लेकिन समय के अनुसार शिवरात्रि का मीनिंग भी बाबा के जो हाई लेवल बच्चों वालों का मीनिंग चेंज हो जाता है। ముందుకు వెళ్తున్న కొద్దీ శివరాత్రి యొక్క అర్థము మారుతూ ఉంటుంది. పిల్లలు హయ్యర్ క్లాస్ కి వెళ్లే కొద్దీ దాని యొక్క అర్థం కూడా మారిపోతూ ఉంటుంది. जैसे छोटे बच्चे हैं तो उनको बर्थडे में क्या लेकर जाएंगे, कपड़े और डेयरी मिल्क चॉकलेट लेकर जाएंगे। ఎవరిదైనా చిన్న పిల్లలది పుట్టినరోజు జరిగే సమయంలో ఏం పట్టుకెళ్తాం గిఫ్ట్ కింద, బట్టలు కానీ లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ కానీ తీసుకెళ్తాము. जब बड़े हो गए तो क्या गिफ्ट देना पड़ेगा, అదే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ గిఫ్ట్ పట్టుకెళ్తాము, उनको कंप्यूटर, मोबाइल और बुलेट बाइक देना पड़ेगा ना। వాళ్ళకి కంప్యూటర్ కానీ మొబైల్ కానీ బైక్ కానీ అలా గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా. तो लेवल के अनुसार गिफ्ट भी चेंज हो जाता है। వారి యొక్క లెవెల్ అనుసారంగా గిఫ్ట్ కూడా బహుమతి కూడా మారిపోతూ ఉంటుంది. लेना देना भी चेंज होता ही रहता है।
ఇవ్వడము తీసుకోవడం కూడా మారిపోతూ ఉంటుంది. तो इस जयंती में क्या देना है, क्या लेना है? ఈ శివ జయంతికి ఏమి ఇవ్వాలి, ఏమి తీసుకోవాలి? तो बाबा पहले शिव जयंती क्या कहते हैं उसके बारे में बता रहे हैं. మొట్టమొదట బాబా శివ జయంతి గురించి ఏం చెప్తున్నారో ఇది తెలుసుకుందాము. बाबा कहते हैं शिव जयंती माना मनाना. जो भी जयंती है, जो भी त्योहार है, वो है मनाना, सेलिब्रेशन करना. బాబా అంటున్నారు శివ జయంతి అనగా జరుపుకోవడము. माना कोई भी त्योहार हो या बर्थडे हो, जो भी मैरिज है, जो भी है ना, वो सेलिब्रेशन करना माना खुशी का दिन है. పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఏదైనా పండగైనా అవ్వచ్చు, ఏదైనా సరే జరుపుకుంటాం కదా, ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటాం కదా, సంతోషంతో. आज की साकार मुरली में भी बाबा ने कहा है बच्चे शरीर का बर्थडे मत बनाओ और अलौकिक बर्थडे मनाओ. मैरिज डे भी मत बनाओ, डेथ डे भी मत बनाओ, अलौकिक बर्थडे मनाओ. ये भी आज की साकार मुरली में बाबा ने कहा है. ఈ రోజు సాకార మురళిలో కూడా బాబా చెప్పారు కదా, పిల్లలు శరీరం యొక్క పుట్టినరోజు జరుపుకోకండి, పెళ్లి రోజు, చనిపోయిన రోజు ఇలాంటివి కాదు, అలౌకిక బర్త్డే జరుపుకోండి అని చెప్పారు. तो मनाना माना समय के अनुसार बाप सम्मान बनाना. माना आप मनाते हो माना उनको अपना सम्मान बनाना है. జరుపుకోవడము అనగా అర్థము తండ్రి మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. अभी तक क्या होता था, आपके पास जो है वो एज इट इज एक गिफ्ट देते थे. ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే మీ దగ్గర ఏదైతే గిఫ్ట్ ఉందో అది యాస్టీస్ గా అలా ఇచ్చేశారు. पहले बर्थडे में कपड़े दिया, మొదటి పుట్టినరోజుకి బట్టలు కొని ఇచ్చారు. उसके बाद बुक्स दिया, దాని తర్వాత పుట్టినరోజుకి బుక్స్ ఇచ్చారు. उसके बाद मोबाइल दिया, దాని తర్వాత మొబైల్ కొనిచ్చారు. उसके बाद कंप्यूटर, దాని తర్వాత కంప్యూటర్ కొనిచ్చారు. उसके बाद कार, దాని తర్వాత కార్ కొనిచ్చారు. उसके बाद बिल्डिंग. దాని తర్వాత బిల్డింగ్ కొనిచ్చారు. अभी है जितना भी जायदाद है ना सब उनको दे देने का. माना जो कुछ भी है सब, माना नेक्स्ट ईयर आपको गिफ्ट पूछने का जरूरत ही नहीं है, जो है ना सब कुछ देकर सामान बनाने का. నెక్స్ట్ టైం ఏం చేశారంటే మీ దగ్గర ఏదైతే ఆస్తి ఉందో ఆస్తిని అంతటిని ఇచ్చేసారనమాట. అంటే ఆ వ్యక్తిని మీ సమానంగా తయారు చేశారు. ఇంకా మీకు మిమ్మల్ని గిఫ్ట్ అడగాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేశారు. तो मनाना अर्थात समान बनाना. अपना समान माना आपके पास जितना भी गुण है, विशेषता है, शक्ति है, सब कुछ उनको दे देना और आप समान बनाना. జరుపుకోవడము అనగా తమ సమానముగా తయారు చేయడము అనగా తండ్రి తన దగ్గర ఏవైతే గుణాలు, విశేషతలు, శక్తులు ఉన్నాయో వాటంతటికి మిమ్మల్ని మీకు ఇస్తున్నారు. ठीक है. तो आज बाबा साकार और आकार दोनों बच्चों के साथ बर्थडे मना रहे हैं. ఈ రోజు బాబా సాకారము మరియు ఆకారం పిల్లలతో బర్త్డే జరుపుకుంటున్నారు. ये हीरे तुल्य जयंती है. ఇది వజ్రతుల్యమైన జయంతి. ये जयंती टोटली डिफरेंट है. ఈ జయంతి అన్నింటికంటే అతీతమైనది. क्योंकि ये अवतरित जयंती है, न कि शरीर द्वारा आत्मा शरीर के साथ जन्म लेने वाला नॉर्मल जयंती नहीं है. ఈ జయంతి అవతరిత జయంతి, అంతేకాని శరీరంలోకి ఆత్మ ప్రవేశించి జన్మ తీసుకోవడము ఇలా నార్మల్ గా అందరికీ జరిగినట్టు జరిగే జన్మ అయితే కాదు. अवतरित माना धर्म स्थापन करने के लिए जो महान आत्माएं, पवित्र आत्माएं जन्म लेते हैं ना, वैसे अवतरित है. అవతరించడము అనగా ఎవరైతే మహానాత్మలు ఉన్నారో వారు ధర్మస్థాపన కొరకు జన్మించడము. जो धर्म स्थापन करते हैं उनका नॉर्मल जन्म नहीं रहता है, अवतरित जन्म रहता है. ఎవరైతే ధర్మస్థాపన కొరకు ఉంటారో అటువంటి వారు నార్మల్ గా జన్మ తీసుకోరు, అవతరించడము అని అంటారు వారిని. माना उस और जिन शरीर द्वारा वो जन्म लेते हैं उसमें ओरिजिनल एक आत्मा रहती है, लेकिन ये आत्मा आती है, अवतरित करती है और अपना काम करके चले जाती है. ఎవరైతే ఒక వ్యక్తి మనుషాత్మ ఉన్నారో ఆత్మ ఉంటూ కూడా ఈ మహానాత్మలు వారిలో ప్రవేశించి అవతరించి ఏదైతే కార్యం ఉందో అది జరిపించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. उनका काम है सिर्फ
अवतरण का जो धर्म का काम करना, बाकी का जो शरीर को संभालना, भोजन देना, हॉस्पिटल लेकर जाना, वो सभी उनका जो ओरिजिनल आत्मा है ना उस शरीर में रहते उसका काम है। इनका जो काम है धर्म स्थापन करने के लिए जो कुछ भी कर्म करना है बस उतना ही करना है। ఆ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ మహానాత్మలు ఏదైతే కార్యం ఉందో ధర్మస్థాపన కొరకు అది చేసేసి ఆ కార్యము చేసి వెళ్ళిపోతారు. అంతేగాని ఏ శరీరంలోకైతే ప్రవేశించారో ఆ శరీరాన్ని సంభాళించడము, భోజనం పెట్టడము ఇటువంటి పనులేమీ చెయ్యరు. ఆ శరీరంలో ఏ ఆత్మ అయితే సదా ఉంటున్నారో ఆ ఆత్మే ఆ శరీరాన్ని సంభాళించుకోవాల్సి ఉంటుంది. जैसे शिव बाबा ब्रह्मा बाबा के तन में आते हैं, शक्ति देते हैं, दृष्टि देते हैं, ज्ञान सुनाते हैं, उसके बाद शरीर संभालने का काम ब्रह्मा बाबा का है। ఎలాగైతే శివబాబా బ్రహ్మబాబా తనలోకి ప్రవేశించిన తర్వాత శక్తినిస్తారు, దృష్టినిస్తారు, జ్ఞానంనిస్తారు. కానీ తరువాత ఆ శరీరాన్ని సంభాళించుకోవాల్సిన బాధ్యత బ్రహ్మబాబాదే. ऐसे ही అలాగే आज शिव बाबा का भी अवतरित जन्म है ఈ రోజు శివబాబా యొక్క అవతరిత జన్మ జరిగిన రోజు. और ब्रह्मा बाबा का परिवर्तन आत्मा का अवतरित है। అలాగే బ్రహ్మబాబాది కూడా పరివర్తన ఆత్మ యొక్క జన్మ. माना लौकिक से ब्रह्मा बाबा अलौकिक में आ गई। బ్రహ్మబాబా లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చెందారు. स्थूल रतन और जो स्थूल गहने हैं और स्थूल जो डायमंड है उस बिजनेस से ज्ञान रत्न के बिजनेस में अपने को परिवर्तन कर लिया। స్థూల రత్నాల యొక్క వజ్రాల యొక్క బిజినెస్ ఏదైతే ఉందో వాటి నుంచి పరివర్తన చెంది జ్ఞాన రత్నాల యొక్క వ్యాపారంలోకి వచ్చేసారు. तो बाप दादा दोनों मिलकर अभी ब्राह्मण आत्माओं को भी ऐसे अवतरित जन्म के लिए मुबारक दे रहे हैं। బ్రహ్మబాబా శివబాబా ఇద్దరూ కలిపి బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. क्योंकि ये आदि सनातन देवी देवता धर्म की स्थापना के लिए ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన కొరకు शिव बाबा ब्रह्मा बाबा ब्राह्मण तीनों चाहिए। శివబాబా బ్రహ్మబాబా మరియు బ్రాహ్మణులు ముగ్గురు కావాలి. तो बाप माँ बच्चे तीनों लोगों का बर्थडे एक ही दिन है। తండ్రి, తల్లి మరియు పిల్లల యొక్క జన్మదినము ముగ్గురిది ఒకే రోజు జరిగింది. तो बाबा कहते हैं बच्चे अभी आपका जो है अवतरित जन्म है। పిల్లలు మీది కూడా అవతరిత జన్మ. सुबह आप परम धाम से अवतरित होते हो और ईश्वरीय कार्य करते हो। ఉదయాన్నే పరంధామం నుండి వచ్చి అవతరిస్తారు మరియు ఈశ్వరీయ కార్యాన్ని చేస్తారు. और शाम को अपना पाठ होने के बाद जब बिस्तर पर जाते हैं, बेड में जाते हैं, तब क्या करते हैं, कर्म होने के बाद तुरंत वापस अपने घर परमधाम में चले जाते हो। సాయంత్రం అయిన తర్వాత ఈ ఈశ్వరీయ కార్యాన్ని అంతటినీ చేసేసి ఎప్పుడైతే పడుకునే సమయం అవుతుందో అప్పుడు తిరిగి వెనక్కి పరంధామానికి వెళ్ళిపోతారు. इस बीच में जो भी कर्म करते हो, जो भी व्यक्तियों के साथ में रहते हो, जो भी साधन के साथ रहते हो, ये कुछ भी आपका नहीं है। ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మధ్యలో మీరు ఎవరితో అయితే వ్యక్తులతో ఉంటారో, సాధనాలతో ఉంటారో అవన్నీ ఏవి కూడా మీవి కావు. जैसे कि एक बस ड्राइवर क्या करता है, सुबह आता है डिपो में जहाँ बस रहता है, बस ले लेता है, जर्नी करके वापस उस बस को क्या करता है, वही डिपो में माना जो बस स्टेशन है वहाँ रखकर अपने घर चले जाते हैं। ఇలాగైతే లౌకికంలో బస్ డ్రైవర్ ఉంటాడు కదా, ఉదయాన్నే బస్ డిపోకి వచ్చి ఆ బస్ తీసుకుని ఏదైతే డ్యూటీ ఉందో అది చేసేసి సాయంత్రం మళ్ళీ ఆ బస్ ని ఆ డిపోలో వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు. बस उनका नहीं है, బస్ అయితే డ్రైవర్ది కాదు. उसके साथ कंडक्टर है वो भी उनका नहीं है। తనతో పాటుగా కండక్టర్ కూడా ఉంటాడు, ఆయన కూడా తన మనిషి అయితే కాదు. पैसेंजर भी रहते हैं, कोई कोई लंबे टूर में आते हैं, कोई कोई बीच में आते हैं, बीच में नीचे उतरते हैं, तो बहुत सारे लोगों के साथ तो कनेक्शन में आते हैं, लेकिन कोई भी पैसेंजर उनका अपना नहीं है। తనతో పాటుగా బస్సులో ప్యాసింజర్స్ ప్రయాణికులు కూడా ఉంటారు. చాలా మంది మధ్యలో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, కొంతమంది చివరి దాకా ప్రయాణం చేస్తారు, కానీ ఎవ్వరు తన సొంతమైతే కాదు. लेकिन वो अपना ड्यूटी करके शाम को घर चला जाता है। ఆ డ్రైవర్ తన డ్యూటీని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. जब बस पर रहता है तो अपने ड्यूटी का ही जो जिम्मेदार है ना उसके साथ वो कनेक्टेड रहता है।
బస్సులో ఉన్నంతసేపు తన డ్యూటీ ఆ బాధ్యత ఏదైతే ఉందో అక్కడే మనసు కనెక్ట్ అయ్యి ఉంటుంది. उस समय बीच में भोजन भी खाता है, पानी भी पीता है वो, మధ్య మధ్యలో నీళ్లు తాగుతారు, భోజనము చేస్తారు. लेकिन मेन इंटेंशन ड्यूटी की तरफ रहता है. కానీ ఆయన యొక్క శ్రద్ధ డ్యూటీ మీదే ఉంటుంది. ऐसे ही आप भी ईश्वरीय संप्रदाय के हो, ईश्वरीय परिवार के हो, ईश्वरीय जीवन निभाने वाले हो, तो अवतरित आत्मा हो. అలాగే మీరు కూడా ఈశ్వరీయ సాంప్రదాయానికి, ఈశ్వరీయ కార్యానికి నిమిత్తమైన ఆత్మలు మీరు కూడా. तो बाबा कहते हैं आप ऐसे अपने बर्थडे को मनाना है. ఇలా మీరు మీ పుట్టినరోజుని జరుపుకోవాలి. जैसे आदि रतन को ब्रह्मा बाबा ने क्या किया, ब्रह्मा बाबा द्वारा शिव बाबा ने जन्म दिया. శివబాబా ఆది రత్నాలకు బ్రహ్మబాబా ద్వారా జన్మనిచ్చారు. ठीक है, तो उस महाशिवरात्रि में क्या करते हैं, प्रतिज्ञा करते हैं ఈ శివరాత్రి రోజున ప్రతిజ్ఞ చేస్తారు. कि हम ऐसे करेंगे, पवित्रता का व्रत पालन करेंगे, हर एक को आत्मा समझकर देखेंगे, परमात्मा का संदेश सभी जगह पर पहुंचाएंगे, इसे प्रतिज्ञा करते हैं. పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు, ప్రతిజ్ఞ చేస్తారు, అందరికీ ఈశ్వరి యొక్క పరిచయాన్ని ఇస్తామనే ప్రతిజ్ఞ తీసుకుంటారు. ठीक है, तो जितना वो प्रतिज्ञा का जो व्रत लेते हैं उसका फलस्वरूप आज जो आदि रतन है दादियों के रूप में बाबा ने उन लोगों को क्या किया है, प्रत्यक्षता किया है. వ్రతం యొక్క ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాని యొక్క ప్రత్యక్ష ఫలస్వరూపం బాబా ఈ రోజు जैसे आदि रत्नों ने शिव बाबा के साथ क्या किया, प्रतिज्ञा की, और वो प्रतिज्ञा में पक्का रहे. तो जितना पक्का रहे इतना साल के बाद अंत में बाबा ने उनको प्रत्यक्षता की. ఎలాగైతే ఆదిరత్నాలు ఎవరైతే ఉన్నారో శివబాబాతో ప్రతిజ్ఞ చేశారో ఆ పిల్లలను అంతిమంలో ప్రత్యక్షత చేశారు బాబా. जितना आपका प्रतिज्ञा में दृढ़ता रहेगा उतना प्रत्यक्षता होगा. ఎంత మీ యొక్క ప్రతిజ్ఞలో దృఢంగా ఉంటారో అంత ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. तो ऐसे बाप कहते हैं शिव बाबा ने ब्रह्मा बाबा को प्रत्यक्षता की. శివబాబా బ్రహ్మ బాబాని ప్రత్యక్షం చేశారు. ठीक है, ब्रह्मा बाबा ने अपने आदि रत्नों को प्रत्यक्षता किया. బ్రహ్మ బాబా ఆది రత్నాలను ప్రత్యక్షం చేశారు. माना ब्रह्मा बाबा के साथ शिव बाबा भी है, लेकिन शिव बाबा ब्रह्मा बाबा ने मिलकर आदि रत्न को प्रत्यक्षता किया. బ్రహ్మ బాబా శివబాబా ఇద్దరూ కలిపి ఆది రత్నాలను ప్రత్యక్షం చేశారు. अभी शिव बाबा, ब्रह्मा बाबा, आदि रत्न माना एडवांस पार्ट, ये सभी मिलकर हम सभी लोगों द्वारा प्रत्यक्ष हो रहे हैं. శివబాబా, బ్రహ్మ బాబా, ఆది రత్నాలు ముగ్గురు కలిపి ఇప్పుడు మన పిల్లలను ప్రత్యక్షం చేస్తున్నారు. लेकिन अपने प्रतिज्ञा में पक्का रहना है. बहुत समय के बाद अंत में प्रत्यक्षता होगा. जैसे कि दादी लोगों ने जब ईश्वरीय विश्वविद्यालय में आ गए तभी प्रत्यक्षता नहीं हुई. उन्होंने 40 साल 50 साल 60 साल तपस्या की, सेवा की, पुरुषार्थ किया, सहन में रहे, उसके बाद उनका प्रत्यक्षता हुआ. ప్రత్యక్షత అవ్వాలి అంటే ఏదైతే ప్రతిజ్ఞ చేశామో దాంట్లో దృఢంగా ఉండాలి. దాదీలు ఒక్కరోజు 2 రోజుల్లో ప్రత్యక్షాలు అవ్వలేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పురుషార్థము చేసిన తరువాత ప్రత్యక్షం జరిగింది. అలాగే మీరు కూడా అంత దృఢంగా ఉండాలి ప్రతిజ్ఞలో. ठीक है, अभी बाबा शिव जयंती के बारे में मुबारक दे रहे हैं. బాబా శివ జయంతి గురించి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. अभी बाबा क्वेश्चन पूछते हैं, ये अवतरण क्यों होता है. బాబా ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు, ఈ అవతరణ ఎందుకు జరిగింది అని. इस शिवरात्रि को महान क्यों कहते हैं, महाशिवरात्रि क्यों कहते हैं. ఈ శివరాత్రిని మహాన్ శివరాత్రి అని ఎందుకు అంటున్నారు. महान शिवरात्रि, महान बर्थडे माना महान कर्म होना चाहिए ना. మహాన్ శివరాత్రి, మహాన్ బర్త్డే అన్నప్పుడు మహాన్ కార్యం కూడా జరగాలి కదా. तो इस दिन में ఈ రోజు शिव बाबा, శివబాబా, ब्रह्मा बाबा బ్రహ్మ బాబా, और आप सभी ब्राह्मण कुलभूषण बच्चे బ్రాహ్మణ కులభూషులైన పిల్లలైన మీరందరూ కలిపి फ्लैग के नीचे జెండా దగ్గర నిల్చుని ऐसे एक व्रत लिया है, ఇలాంటి వ్రతాన్ని తీసుకున్నారు, प्रतिज्ञा भी की है. ప్రతిజ్ఞ కూడా చేశారు. बाबा బాబా इस शरीर में जब तक रहते हैं, ఈ శరీరంలో ఎప్పటి వరకు అయితే ఉంటామో लास्ट सेकंड तक
అంతిమ క్షణం వరకు ये व्रत को हम फॉलो करेंगे। ఈ వ్రతాన్ని మేము ఫాలో చేస్తాము. प्रतिज्ञा जो की है वो निभाएंगे। ప్రతిజ్ఞ ఏదైతే చేసామో దానిని నిభాయిస్తూ ఉంటాము. तो व्रत क्या है? వ్రతం ఏమిటి? प्रतिज्ञा क्या है? ప్రతిజ్ఞ ఏమిటి? हम सभी मिलकर మేమందరం కలిసి विश्व को విశ్వాన్ని पवित्रता के व्रत से పవిత్రత యొక్క వ్రతం ద్వారా महान श्रेष्ठ बनाएंगे। మహాన్ శ్రేష్టంగా తయారు చేస్తాము. तो ऐसे हम सभी लोगों को अभी दृढ़ संकल्पधारी बनना है। ఇలా ఇప్పుడు మనమందరము దృఢ సంకల్పదారీలుగా అవ్వాలి. तो महान माना महान कर्म, विश्व कल्याण का कर्म। మహాన్ కర్మ అనగా విశ్వ కళ్యాణం జరిగే పనులు చెయ్యాలి. पति का कल्याण, बच्चों का कल्याण, अपने परिवार वालों का कल्याण नहीं, सारे विश्व का कल्याण। భర్తకి కళ్యాణం జరగడం కొరకు, పిల్లల కళ్యాణం కొరకు, పరివారం యొక్క కళ్యాణం కొరకు కాదు, పూర్తి విశ్వానికే కళ్యాణం జరిగేటటువంటి కర్మలు చెయ్యాలి. तो प्रतिज्ञा क्या है? विश्व कल्याण के लिए। ప్రతిజ్ఞ ఏమిటంటే విశ్వ కళ్యాణం కొరకు చెయ్యాలి. महान के बाद क्या होता है? महा के बाद शिव आता है। మహాన్ తరువాత ప్రక్కనే శివ అని ఉంటుంది. शिव माना कल्याणकारी। శివ అనగా కళ్యాణకారి. तो ऐसे आपको क्या करना है? ఇలా ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే विश्व के हर आत्मा के प्रति कल्याण की भावना रखना है। విశ్వంలోని ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉంచాలి. उनके जिंदगी में जो रात्र है, रात्रि है ना माना अंधकार, వారి జీవితంలో ఏదైతే రాత్రి అనగా అంధకారం ఉందో, जब रात्रि को जाने के लिए सूर्य को आना पड़ता है, చీకటి తొలగాలి అంటే సూర్యుడు రావాల్సి ఉంటుంది. तो परमात्मा की शक्ति द्वारा उनका रात्रि चला जाना चाहिए। పరమాత్మ యొక్క శక్తి ద్వారా వారిలో ఏదైతే చీకటి ఉందో అది తొలగిపోవాలి. तो ऐसे भगत लोग भी क्या कर रहे हैं? అలాగా భక్తులు కూడా చేస్తూ ఉన్నారు. आप और बाप का जो बर्थडे है, भगत लोग भी शिवरात्रि के रूप में मना रहे हैं। తండ్రి మరియు పిల్లలైన మీ బర్త్డేని శివరాత్రి రూపంలో భక్తులు జరుపుకుంటున్నారు. अभी रात्रि माना अंधकार है, రాత్రి అనగా అంధకారము. तो ऐसे अंधकार कैसे चला जाएगा? అంధకారం ఎలా తొలగిపోతుంది? तो अपने को चेक कीजिएगा, आपको बाबा के बच्चे बनने के बाद आपको कैसा अंधकार चला गया। ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాబా లభించిన తరువాత మీ యొక్క అంధకారము ఎలా తొలగిపోయింది? बाबा के बच्चे बन के बहुत समय के बाद भी आपकी जिंदगी में अंधकार रहता है। తండ్రి పిల్లలుగా అయిన తరువాత కూడా చాలా సమయం తర్వాత కూడా మీలో మీ దగ్గర ఇంకా అంధకారం ఉండిపోతూనే ఉంది. आत्मा का ज्ञान रहता है, ఆత్మ యొక్క జ్ఞానం ఉంది, परमात्मा का ज्ञान रहता है। పరమాత్మ యొక్క జ్ఞానము ఉంది. बाबा परमधाम निवासी है, बिंदु स्वरूप है, वो भी मालूम रहता है। పరమాత్మ పరంధామ నివాసి బిందువు, ఈ జ్ఞానం కూడా మీ దగ్గర ఉంది. ज्ञान से तो एक्सेप्ट करते हैं, జ్ఞానం అయితే అంగీకరించారు, लेकिन अनुभव होता है क्या? కానీ అనుభవం జరుగుతుందా ఇలాగా? आत्मा समझने के बाद, मन परमात्मा में रखने के बाद, बाबा का जो सिंधु है माना गुण है, बिंदु तो मालूम हो गया, ज्ञान है, लेकिन बिंदु को मन में रखने के बाद सिंधु का माना गुणों का अनुभव होता है क्या, वो चेक करना है। స్వయాన్ని ఆత్మగా తెలుసుకున్నారు, అలాగే పరమాత్మని తెలుసుకున్నారు, పరమాత్మ బిందువు అని తెలుసుకున్నారు కూడా. కానీ మీ మనసుని పరమాత్మ మీద ఉంచినప్పుడు సింధువు, బాబా సింధువు కదా, ఆ సింధువు యొక్క అనుభవం, ఆ గుణాల యొక్క అనుభవం మీకు జరుగుతుందా లేదా? सिर्फ आपने ज्ञान सुना है या सुनाया है या अनुभव किया है? కేవలం మీరు జ్ఞానం విన్నారా, లేక వినిపించారా, లేక అనుభవం చేశారా? तो किस लेवल में है ये आपको चेक करना है। ఇప్పుడు మీరు ఏ లెవెల్ వరకు వెళ్ళారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. सिर्फ ज्ञान सुनने से सुनाने से बर्थडे नहीं होता है। కేవలం జ్ఞానం విని వినిపించినంత మాత్రాన బర్త్డే జరుపుకోలేరు. और रात्रि भी नहीं चला जाता है। అలాగే చీకటి కూడా తొలగిపోదు. जब तक भगवान की शक्ति रोशनी आपकी जिंदगी में नहीं आएगा, आत्मा में नहीं आएगा, तब तक अंधकार जाएगा नहीं। పరమాత్మ యొక్క శక్తి, ఆ వెలుగు ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఎప్పుడైతే మీరు పొందలేరో అప్పటి వరకు
మీ జీవితంలో ఉన్న చీకటి కూడా తొలగిపోదు. तो तब तक आप महाशिवरात्रि नहीं मना सकते हो। అప్పటి వరకు మీరు మహాశివరాత్రి కూడా జరుపుకోలేరు. तो अपने को चेक कीजिएगा, क्या मेरे में ऐसा परिवर्तन आया है, परमात्मा शक्ति के अनुभव कर रहा हूँ। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నానా, పరమాత్మ యొక్క శక్తి నాకు అనుభవం జరుగుతుందా చెక్ చేసుకోండి. बुद्धि द्वारा शरीर का 2 अंग तो है, लेकिन वही बुद्धि द्वारा तीसरे नेत्र द्वारा भी शिव बाबा को देखना है। బుద్ధి ద్వారా తెలుసుకున్నారు శరీరానికి 2 కళ్ళు ఉన్నాయని. అదే బుద్ధి ద్వారా తెలుసుకోండి మూడవ నేత్రం కూడా ఉంది మనకు అని. वो बुद्धि द्वारा वो शक्ति का अनुभव करना है। బుద్ధి ద్వారా ఆ శక్తిని మీరు ఇప్పుడు అనుభవం చేసుకోవాలి. शिवरात्रि माना अंधकार को मिटाए यथार्थ प्रकाश प्रज्वलित होना। శివరాత్రి అనగా అంధకారం తొలగిపోయి యథార్థమైన శక్తి ప్రజ్వలితము, యథార్థమైన వెలుగు ప్రజ్వలితం అవ్వాలి. ट्यूबलाइट का लाइट या बल्ब का लाइट नहीं, सूर्य का ही लाइट माना ओरिजिनल लाइट, माना ओरिजिनल शिव बाबा का ही लाइट द्वारा आपको अनुभव होना चाहिए। ఇంట్లో ఉండే ట్యూబ్ లైట్ ద్వారా బల్బ్ ద్వారా వచ్చే వెలుగు కాదు, యథార్థమైన సూర్యుడి యొక్క వెలుగు, పరమాత్మ యొక్క వెలుగు ఏదైతే ఉందో అది మీరు అనుభవం చెయ్యాలి. तो यहाँ इस दुनिया में महाशिवरात्रि को 2 ग्रुप वाले मनाते हैं। ఈ ప్రపంచంలో మహాశివరాత్రిని 2 గ్రూపుల వారు జరుపుకుంటున్నారు. एक है ज्ञानी बच्चे, दूसरे है भगत। ఒకటి జ్ఞాని ఆత్మలు, రెండవది భక్తులు. और बच्चों का है संपूर्ण विधि। పిల్లలు చేసేది సంపూర్ణమైన విధి ద్వారా జరుపుకుంటున్నారు. निराकार आत्मा निराकार परमात्मा से मन लगाकर क्या करते हैं, शक्ति को अनुभव करते हैं। నిరాకారి ఆత్మ నిరాకారి పరమాత్మ మీద తన మనసును ఉంచి ఆ శక్తిని అనుభవం చేస్తుంది. हाँ, और लौकिक में क्या करते हैं, शिवलिंग और शालिग्राम और दोनों मिलाकर क्या करते हैं, शिवरात्रि के दिन पूजा चलता है। అలాగే లౌకికంలో ఏం చేస్తారు, శివలింగాన్ని పెట్టి శివలింగంతో పాటుగా శాలిగ్రామాలను పెట్టి ఇద్దరికి కలిపి పూజ చేస్తూ ఉంటారు. तो इसीलिए बाबा कहते हैं शिव बाबा के साथ आपका जन्म हुआ, इसके यादगार में भगत आज भी उस दिन व्रत रखते हैं और शिवरात्रि मनाते हैं। తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు ఒకేసారి జరిగిన కారణంగా ఇప్పటికీ కూడా భక్తులు మీకు పూజ చేస్తూ ఉన్నారు. आपने संगम युग में निराकार रूप में जो किया है वो स्थूल रूप में वैसे मनाते हैं। సంగమ యుగంలో మీరు ఏదైతే నిరాకార రూపంలో చేస్తున్నారో అది స్థూల రూపంలో వాళ్ళు శివరాత్రి జరుపుకుంటున్నారు భక్తులు. तो नवदा भक्ति करने वाले क्या करते हैं, हमारे शिवरात्रि में सारा दिन 1 ड्रॉप पानी भी नहीं पीते हैं। నవవిధ భక్తి చేసేవారు శివరాత్రి రోజు ఏం చేస్తారు, ఒక చుక్క నీరు కూడా తాగరు వాళ్ళు. इसका मतलब क्या है, దీని అర్థం ఏమిటి, कुछ भी नहीं पीते लेकिन भगवान के नाम स्मरण में, गायन में, पूजन में, भजन में रहते हैं। కొంచెం కూడా నీళ్లు తీసుకోరు, వారు భగవంతుని యొక్క స్మరణలో భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ అదే స్థితిలో ఉంటారు సదా. माना इस दुनिया के कोई भी चीज मन द्वारा आपको एक्सेप्ट नहीं करना है, सिर्फ शिव बाबा के याद में, तपस्या में, सेवा में बिजी रहना है। ఈ విశ్వంలో ఉన్న ఏ వస్తువుల మీద మన మనసును ఉంచకుండా కేవలం శివబాబా దగ్గర మన మనసును పెట్టి ఆ శక్తిని తీసుకుంటూ తపస్సు చేస్తూ ఉండాలి. लेकिन ये 2 एक दिन के लिए नहीं है, ఇది కేవలం 1-2 రోజుల కోసం కాదు, सारी जिंदगी में ऐसे करना है। పూర్తి జీవితం అంతా ఇలా చేస్తూ ఉండాలి. अभी तक आपने ज्ञान सुना, ఇప్పటి వరకు మీరు జ్ఞానంను విన్నారు, दूसरों को भी सुनाया, ఇతరులకు కూడా వినిపించారు, अनुभव भी किया, అనుభవము చేశారు. लेकिन अभी है तपस्या करने का वर्ष है। ఇప్పుడు తపస్సు చేసే సమయం ఇది, సంవత్సరము. ठीक है, तो तपस्या क्या है, తపస్సు అనగా ఏమిటి? एक होता है 15 दिन में, महीने में एक बार बाबा के सेंटर में जाना और बाबा को याद करना। ఒకటి 15 రోజులకో నెల రోజులకో ఒకసారి బాబా సెంటర్కి వెళ్ళి బాబాని స్మృతి చేయడం. उसके बाद नेक्स्ट होता है हर थर्सडे बाबा के घर में जाना। దాని తర్వాత రెండవది ప్రతి గురువారం వెళ్ళి సెంటర్కి వెళ్ళడము. उसके बाद थोड़ा थोड़ा ट्रैफिक कंट्रोल में याद करना। మూడవది అప్పుడప్పుడు ట్రాఫిక్ కంట్రోల్స్ ని పాటించడం. उसके बाद बहुत प्यार से नींद को त्याग करके अमृत वेले उठकर जुटका न लगाते हुए बाबा को याद करना।
దాని తర్వాత అమృత వేళ లేచి చాలా ప్రేమతో తండ్రిని స్మృతి చేయడము. उसके बाद शाम को नुमा शाम योग भी करना। దాని తర్వాత సాయంత్రము యోగం కూడా చేయడము. उसके बाद बाबा के याद में ब्रह्मा भोजन बनाना। దాని తర్వాత తండ్రి యొక్క స్మృతిలో బ్రహ్మ భోజనం తయారు చేయడం. ब्रह्मा भोजन बाबा के याद में ही ब्रह्मा भोजन खिलाना। అలాగే బాబా స్మృతిలో ఉంటూ బ్రహ్మ భోజనం తినిపించడము. उसके बाद एक दिन में 2 घंटा 3 घंटा 4 घंटा ईश्वरी सेवा में लग जाना। అలాగే రోజులో 2-3 గంటలు ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వడము. उसके बाद 4 घंटे का चार्ट रखना। దాని తర్వాత 4 గంటల వరకు చార్ట్ని పెట్టడం. उसके बाद 8 घंटे का चार्ट रखना। దాని తర్వాత 8 గంటల యొక్క చార్ట్ పెట్టడం. उसके बाद बाबा कहते योगी जीवन। దాని తర్వాత బాబా అంటారు యోగి జీవితము అని. ऐसे बाबा स्टेप कह रहे हैं, कैसे कैसे हम बाबा के पास जाते हैं। బాబా స్టేజెస్ తెలియచేస్తున్నారు ఎలా బాబా దగ్గరికి చేరుకోవాలి అని. बाबा कहते योगी जीवन के बाद नेक्स्ट स्टेज है तपस्या। బాబా చెప్తున్నారు యోగి జీవితము తర్వాత స్టేజ్ తపస్సు చేయడం. तो बच्चे पूछते हैं बाबा सुबह से शाम तक हम हमारे आपके साथ में ही हैं, आपके याद में ही हैं, आपके योग में ही हैं, ईश्वरी सेवा ही कर रहे हैं, आप ये हमारी जिंदगी हो गई और तपस्या एक्स्ट्रा क्यों करना चाहिए। ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు బాబా ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు మీతోనే ఉంటున్నాము, యోగం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, ఇంకా తపస్సు ఇంకా చెయ్యాలా అని అడుగుతున్నారు. तो बाबा आज 8 घंटा 6 घंटा नहीं, योगी जीवन से भी सेटिस्फाइड नहीं है। బాబా ఈ రోజు 8 గంటలు లేదా యోగి జీవితం గురించి కూడా తృప్తి పడడం లేదు. उससे भी नेक्स्ट स्टेज में बाबा लेकर जाना चाहता है। దాని తర్వాత స్టేజ్ ఏదైతే ఉందో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. इसलिए बाबा कहते तपस्या माना దీని కొరకు బాబా అంటున్నారు తపస్సు అనగా एकाग्रता और एक रस स्थिति में रहना। ఏకాగ్రత మరియు ఏకరస స్థితిలో ఉండడము. योग में बैठेंगे, बाबा से वो बात करेंगे, ये बात करेंगे, मनन करेंगे, चिंतन करेंगे, विचार सागर मंथन करेंगे, बाबा से मांगेंगे, झगड़ा करेंगे, सोएंगे, ये सभी राजयोग नहीं है, ये सभी तपस्या नहीं है। యోగంలో కూర్చున్న తర్వాత బాబాతో మాట్లాడడం, విచార సాగర మదన చేయడం, మదన చింతన చేయడము, బాబాకి అవి ఇవి చెప్పడము, బాబాతో యుద్ధం చేయడం, ఇవన్నీ చేయడము తపస్సు అని అనరు. सिर्फ अपने बुद्धि को बाबा में रखकर भगवान का शक्ति आपके द्वारा फ्लो होना चाहिए। కేవలం బుద్ధి బాబా దగ్గర ఉంచి బాబా నుంచి శక్తిని తీసుకుంటూ ఆ ఫ్లోని ఆ శక్తిని అనుభవం చేయడం అంతే. बाबा के द्वारा आपका कल्याण तो हो गया, लेकिन आपके द्वारा विश्व कल्याण होना चाहिए, उसमें ही बिजी रहना चाहिए। బాబా ద్వారా మీ కళ్యాణం అయితే జరిగింది, కానీ ఇప్పుడు మీరు మీ ద్వారా విశ్వ కళ్యాణం జరగాలి, అందులో నిమగ్నమై ఉండాలి. इसीलिए आपके पास अनुभव कितना है वो आपको चेक करना है। దీని కొరకు మీ దగ్గర ఎంత అనుభవం ఉందో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. तो आपने बाबा के साथ क्या सौदा किया है। బాబాతో ఇప్పుడు మీరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు? 2 आंकों का सौदा किया है कि 3 आंकों का किया है। 2 కళ్ళతో చేస్తున్నారా లేక 3 కళ్ళతో చేస్తున్నారా? 2 आंकों का सौदा माना बिल्डिंग चाहिए, बच्चे चाहिए, पैसा चाहिए, 2 आंकों का सौदा है। 2 కళ్ళతో వ్యాపారం చేయడం అనగా పిల్లలు కావాలి, లేకపోతే బిల్డింగ్ కావాలి, ధనం కావాలి, అవి ఇవి కావాలి అని అడగడం. तीसरे आंकों का सौदा माना शांति चाहिए, सुख चाहिए और सभी को देना चाहिए, ये है तीसरा आंकों का। तो कितना आंकों से आपने सौदा किया है चेक कीजिएगा। 3వ నేత్రంతో వ్యాపారం చేయడం అనగా బాబా నుండి శక్తిని తీసుకోవడము, శాంతిని తీసుకోవడము, అది ఇతరులకు ఇవ్వడము. ఎన్ని కళ్ళతో మీరు వ్యాపారం చేస్తున్నారో చెక్ చేసుకోండి. 2 కళ్ళతో చేస్తున్నారా, 3వ కళ్ళతో చేస్తున్నారా? तो बच्चे कहते हैं बाबा हम आपके साथ में ही हैं, आपका जिंदगी हमने सिलेक्शन किया है और किसी के साथ हम नहीं रह रहे हैं। పిల్లలు అంటారు బాబా సదా మేము మీతోనే ఉంటున్నాము, మీరు ఎలా అయితే మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారో అలాగే మేము మీతోనే ఉంటున్నాము అని అంటారు. आपके साथ ही बैठेंगे, आपके साथ ही सोएंगे, आपके साथ ही झगड़ा करेंगे, सब कुछ कहेंगे। మీతోనే కూర్చుంటాము, మీతోనే పడుకుంటాము, మీతోనే దెబ్బలాడతాము అని చెప్తూ ఉంటారు పిల్లలు. लेकिन क्या होता है ना, कभी कभी थोड़ा सा सहन करना पड़ता है। कोई कोई कुछ कह देते हैं, चाहे अलौकिक परिवार में लौकिक परिवार में कोई कोई कुछ कहते हैं ना, तब थोड़ा सहन करना पड़ता है, थोड़ा टेंशन बढ़ जाता है, इसलिए रोना भी आ जाता है, अंदर से बाहर से रोना भी आ जाता है।
పిల్లలు అంటున్నారు, బాబా అప్పుడప్పుడు సహించుకోవాల్సి వస్తుంది. లౌకికంలో గాని, అలౌకికంలో గాని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు. ఆ సమయంలో సహించుకోవాల్సి పడుతుంది. ఒక్కొక్కసారి కళ్ళనీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి బాబా అని చెప్తూ ఉంటారు పిల్లలు. आपके बच्चे बनने के बाद भी बाबा कहाँ तक सहन करना है? బాబా మీ పిల్లలుగా అయిన తర్వాత కూడా ఇంకా మేము ఎంత సహించుకోవాలి అని అడుగుతారు. इसीलिए क्या होता है ना, मन में हलचल होता है। దీని వలన మనసులో అలజడి వచ్చేస్తూ ఉంటుంది. ठीक है, लौकिक में हलचल होता है, ठीक है, लेकिन ईश्वरीय सेवा में जाते हैं तो भी वहां डिस्टरबेंस होता है। वहां क्या, उसके लिए क्या करें? లౌకిక జీవితంలో సరే, కానీ అలౌకిక జీవితంలో సేవ కొరకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏదో ఒక అలజడి వచ్చేస్తుంది బాబా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతారు. तो अपने से भी होता है, सेवा से भी होता है, और साथियों से भी निरंतर हलचल होता ही रहता है। స్వయంతోనూ అవుతుంది, ఈశ్వరీయ సేవలోనూ అవుతుంది, అలాగే తోడుగా ఉండే ఆత్మలతోనూ అవుతూ ఉంటుంది. ఏం చెయ్యాలి అని అడుగుతారు. बाबा कहते हैं ऐसे आपका मन डिस्टर्ब हो रहा है, इसका मतलब आप एग्जाम में फेल हो रहे हो। ఇలా ఎప్పుడైతే మీ మనసు డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మీరు పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. इतना ध्यान देने के बाद भी आप फेल हो रहे हो, इसका मतलब क्या है? क्वेश्चन को आंसर देना आपको नहीं आता है। ఇంత జ్ఞానం వినిపించిన తర్వాత కూడా మీరు ఇంకా ఫెయిల్ అయిపోతున్నారు అంటే అర్థము ఏదైతే ప్రశ్న వచ్చిందో ఆ ప్రశ్నకి సరైన సమాధానం మీరు ఇవ్వలేదు. ठीक है, तो जितना आपको गुण चाहिए, शक्ति चाहिए, वो आपके पास नहीं है। ఎంతైతే మీకు గుణాలు కావాలో, శక్తి కావాలో అంత మీ దగ్గర లేదు. तो बाबा कहते हैं 3 वैरायटी का, 3 स्लैब का जो रिजल्ट्स है। బాబా ఇప్పుడు 3 రకాలైన ఫలితాలను వివరిస్తున్నారు. एक है पास, ఒకటి పాస్ అవ్వడము, दूसरा है फुल पास, రెండవది ఫుల్ పాస్ అవ్వడము, तीसरा है पास विथ हॉनर, మూడవది పాస్ విత్ హానర్ గా అవ్వడము. एक है नॉर्मली 35 मार्क्स में पास होना, ఒకటి 35 మార్కుల్లో పాస్ అయిపోవడం, दूसरा है 100 आउट ऑफ 100 फुल मार्क्स, 600 में 600 लेना, రెండవది 100కి 100% మార్క్స్ రావడం, అంటే 600కి అన్ని సబ్జెక్టులు కలిపి 600 రావడం, ఫుల్ పాస్ అవ్వడం. नेक्स्ट पास विथ हॉनर माना फुल पास होने के बाद भी शिव बाबा द्वारा आपको हॉनर लेना चाहिए, तब उनको कहते हैं पास विथ हॉनर। మూడవది ఫుల్ పాస్ అయిన తర్వాత కూడా బాబాతో మీకు గౌరవం లభించడము, దాన్ని పాస్ విత్ ఆనర్ అని అంటారు. आज आप बाबा को क्या कह रहे हैं? बाबा ये करके दे दो, वो करके दे दो, उसके लिए तपस्या करते हैं। ऐसे भगवान से मांग कर जो चाहिए वो लेने के लिए आप तपस्या कर रहे हैं। ఇప్పుడు ప్రస్తుతము మీరు తపస్సు ఎందుకు చేస్తున్నారు? బాబా ఇది కావాలి, అది కావాలి, మీ కోరికల కొరకు తపస్సు చేస్తూ ఉన్నారు, బాబాని అడుగుతూ ఉన్నారు. तो आगे ऐसे जो डिस्टर्बेंस नहीं होना चाहिए, उसके लिए सारे गुणों को, शक्तियों को अपनाना पड़ता है, उसके लिए तपस्या चाहिए। ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు అలజడిలోకి రాకూడదు, దాని కొరకు తండ్రి నుంచి పూర్తి శక్తిని, గుణాలను తీసుకుంటూ ఉండాలి. దీని కొరకు తపస్సు చేయాలి. तो तपस्या वर्ष में क्या करेंगे? ఈ తపస్య సంవత్సరంలో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? सर्व गुणों में, సర్వ గుణాలలో, सर्व शक्तियों में, సర్వ శక్తులలో, सर्व संबंधों में, సర్వ సంబంధాలలో, सर्व स्वभाव संस्कार में సర్వ స్వభావ సంస్కారాలలో 100% पास होना। 100% పాస్ అవ్వాలి. ठीक है, ऐसे तपस्या करने से कोई विघ्न नहीं आएगा क्या? ఇలా తపస్సు చేసినట్లయితే విఘ్నాలు ఏమీ రావా? మరి परिस्थिति भी नहीं आएगा क्या? పరిస్థితులు అవి రావా ఏమిటి? बाबा कहते जरूर आएगा, బాబా అంటున్నారు తప్పనిసరిగా వస్తాయి. और भी ज्यादा स्ट्रांग भी आ सकता है। ఇంకా చాలా దృఢంగా, శక్తిశాలిగా వస్తాయి పరిస్థితులు. लेकिन उस परिस्थिति को ఇప్పుడు ఆ పరిస్థితులను पेपर समझ लेना। ఒక పేపర్ గా అనుకోండి. जैसे कि आप फर्स्ट ईयर पास करेंगे तभी तो आपको सेकेंड ईयर में प्रमोशन मिलेगा। जब क्वेश्चन आया उसको परिस्थिति कहेंगे क्या, विघ्न कहेंगे क्या? नहीं है ना, पेपर आया है, क्यों? नेक्स्ट स्टेज में प्रमोशन के लिए, इंक्रीमेंट के लिए मुझे मिला हुआ एक चांस है। ఎప్పుడైతే మొదటి సంవత్సరం పాస్ అయిన తర్వాత రెండో సంవత్సరంలోకి వెళ్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఏదైనా పరిస్థితి గాని, పేపర్ గాని వచ్చినప్పుడు పేపర్ వచ్చింది అనడం కాదు, బాబా మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లడం కొరకు ఆ పరీక్షలు మీకు వస్తూ ఉంటాయి అని తెలియజేస్తున్నారు.
आप हाईएस्ट लेवल में मार्क्स लेंगे, नेक्स्ट ईयर बहुत अच्छा कॉलेज में आपको क्या मिलता है, फ्री में भी सीट मिल सकता है। आप कम मार्क्स लेंगे तो उस अच्छा कॉलेज में मार्क्स सीट नहीं मिलेगा। మీరు మంచి మార్కులతో పాస్ అయినట్లయితే మీకు నెక్స్ట్ సంవత్సరం మంచి కాలేజీలో సీట్ వస్తుంది. అదే తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు మంచి కాలేజీలో సీట్ లభించదు. तो आपको अच्छा जॉब चाहिए, सैलरी चाहिए, तो अच्छा कॉलेज में पढ़ाई करना पड़ेगा। మంచి జాబ్ రావాలి, మంచి జీతం రావాలి అనుకున్నట్లయితే మంచి కాలేజీలో కూడా చదవాలి. तो मंच कॉलेज में, अच्छा कॉलेज में क्या होता है ना, अच्छा लेक्चर्स भी रहते हैं, उतना हायर लेवल वाले ही लेक्चर्स मिलते हैं। మంచి కాలేజ్ అంటే ఏంటి, అందులో హయ్యర్ లెవెల్ చాలా మంచి లెక్చరర్స్ కూడా ఉంటారు. तो ऐसे भी ईश्वरीय विश्वविद्यालय में ऐसे आत्माओं के द्वारा ही आपका कनेक्शन मिल जाता है। అలాగే మీకు కూడా ఈ ఈశ్వరీయ కాలేజ్ లో మంచి ఆత్మలతో, హయ్యర్ లెవెల్ ఆత్మలతో కనెక్షన్ లభిస్తుంది. तो तपस्या करने से इस परिस्थिति को, इस पेपर को आंसर देकर पास विथ ऑनर होने के लिए आपके पास बाबा से शक्ति मिलता है। ఎప్పుడైతే మీరు తపస్సు చేస్తూ ఉంటారో, ఆ పేపర్ ఏదైతే వచ్చిందో దానికి ఎటువంటి సమాధానాలు ఇవ్వాలో అటువంటి సమాధానాలు మీకు లభిస్తూ ఉంటాయి. योगी जीवन से ये नहीं होता है, तपस्या सा ही होता है। యోగి జీవితం ద్వారా మీకు సమాధానాలు లభించవు, తపస్య జీవితం ద్వారానే మీకు ఈ పరీక్షలకి సమాధానాలు లభిస్తాయి. तो इस साल में ఈ సంవత్సరంలో पास होना है। మీరు ఇప్పుడు పాస్ అవ్వాలి. माना अभी टेस्टिंग पेपर आ रहा है आगे, अभी पोर्शन कंप्लीट हो गया, अभी बाबा क्या कह रहे हैं, क्वेश्चन पेपर आपके हाथ में दे रहे, ठीक है सुनिएगा, अभी क्वेश्चन पेपर आने वाला है आगे तो पोर्शन कंप्लीट हो गया है। बाबा ने 4-5 साल ही एजुकेशन कंप्लीट किया है, अभी एग्जामिनेशन हॉल में आप बैठे हैं, पेपर हाथ में है। బాబా ఏదైతే జ్ఞానం వినిపించాలో ఆ పోర్షన్ అంతా 4-5 సంవత్సరాల క్రితమే కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో పేపర్ రాయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు. పేపర్ ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. थोड़ा समय के बाद आंसर देने के बाद थोड़ा दिन के बाद रिजल्ट्स भी आ जाएगा। ఆ పేపర్ కి సమాధానాలు ఇచ్చిన తర్వాత కొంచెం సమయం తర్వాత దానికి రిజల్ట్, ఫలితం వస్తుంది మీకు. तो पास विथ ऑनर होना है, పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి అన్నట్లయితే हाँ पास करना है, माना जो पेपर आता है हर रोज उस पेपर को पास करना है। ప్రతిరోజు ఏదైతే పేపర్ వస్తుందో దాంట్లో పాస్ అవుతూ వెళ్ళాలి. वो परिस्थिति को पास करने के लिए क्या करना है, ఆ పరిస్థితులను పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? कॉपी करना है। కాపీ చేయాలి. किसको कॉपी करना है, ఎవరిని కాపీ చేయాలి? बाप दादा को कॉपी करना है। బాప్ దాదాని చూసి ఫాలో చేయాలి, కాపీ చేయాలి. तो बाप के पास रहना है, బాప్ దాదా దగ్గరే ఉండాలి. पास होना है, పాస్ అవ్వాలి అన్నట్లయితే, पास करना है, దాటాలి అనుకున్నట్లయితే आपके पास रहना है, తండ్రి దగ్గరగా ఉండాలి. तो पास हो जाएंगे, అప్పుడు పాస్ అవుతారు. फुल पास हो जाएंगे। ఫుల్ పాస్ కూడా అవుతారు. तो आगे बड़े बड़े पेपर आने वाले हैं, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద పేపర్లు వస్తూ ఉంటాయి. इसलिए बहुत अच्छा स्टडी करना है। దాని కొరకు మంచిగా తయారవ్వాలి. ఇప్పుడు మీరు हाँ, अभी बच्चे पूछते हैं बाबा किस वैरायटी का क्वेश्चन आ सकता है, थोड़ा क्लू दे दीजिए ना। ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, బాబా ఎటువంటి ప్రశ్నలు వస్తాయో కొంచెం క్లూ ఇవ్వండి అని అడుగుతున్నారు. बाबा कहते हैं नॉर्मल सेवा में, ज्ञान सुनाना में, ये सभी में अच्छा है, ठीक है। బాబా అంటున్నారు సేవ చేయడంలోను, జ్ఞానం వినిపించడంలోను పర్వాలేదు. लेकिन ये पुराने स्वभाव और संस्कार है ना, ये जल नहीं रहे हैं। ఈ పాత స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తగలబడిపోలేదు, పూర్తిగా సమాప్తి కాలేదు. इसीलिए पास विथ ऑनर होने के बदले सिर्फ पास हो रहे हैं। దీని కారణంగా పాస్ విత్ ఆనర్ గా అవ్వడం బదులుగా పాస్ అవుతున్నారు అంతే. ठीक है, तो अभी क्या करना है, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ये पुराने स्वभाव संस्कार संकल्प व कर्म में भी नहीं लाना है। ఈ పాత స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కర్మల్లోకి, సంకల్పంలోకి కూడా తీసుకురాకూడదు. और दूसरों का जो स्वभाव संस्कार है उससे टक्कर भी नहीं खाना चाहिए। आपके उनके साथ नहीं बनता है, इनके साथ नहीं बनता है, वो ठीक नहीं है, ऐसा नहीं, ऐसे भी नहीं आना चाहिए। మీ ఎదుటి వారి యొక్క పాత స్వభావ సంస్కారాల్లో కూడా మీరు చిక్కుకుపోకూడదు. వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని కూడా మీరు అనుకోకూడదు. ये दोनों करना है तो ఈ రెండు చెయ్యాలి అనుకున్నట్లయితే
आपके पास सहन शक्ति और समाने की शक्ति चाहिए। మీకు సహన శక్తి మరి ఇముడ్చుకునే శక్తి యొక్క అవసరం చాలా ఉంది. अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, स्वभाव संस्कार के कारण, अपना ही स्वभाव संस्कार के कारण आपका मन डिस्टर्ब्ड है। మీ యొక్క స్వభావ సంస్కారాల ద్వారా మీ మనసు చాలా అలజడిలో ఉంది. किसी ने आपको कुछ कहा, उसके कारण आप डिस्टर्ब्ड है। ఎవరో ఏదో అన్నారు, దాని కారణంగా మీరు ఇప్పుడు చాలా చింతలో ఉన్నారు. तो उसका समाधान क्या है? దానికి సమాధానం ఏమిటి? उस समय जाकर बाबा में अपने मन को एक तरह से एकाग्र स्थिति में रखेगा, शांत रखेगा। ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడు ఆ సమయంలో మీరు మీ మనసుని బాబా దగ్గర ఉంచి ఏకాగ్ర స్థితిలో, ఏకరస స్థితిలో ఉండాలి, శాంతిగా ఉండాలి. अपने स्वभाव संस्कार के बारे में भी मत सोचिएगा, किसी ने कुछ कहा है उसके बारे में भी नहीं सोचना है। ఆ సమయంలో మీ స్వభావ సంస్కారాల గురించి ఆలోచించకండి, ఎవరైనా ఏదైనా అన్నట్లయితే వాటి గురించి కూడా ఆలోచించకండి. तो एक सेकंड में शांत हो जाइए। ఒక్క సెకండ్ లో శాంతిగా అయిపోండి. कोई भी चीज परिवर्तन होना है तो आगे के आगे रखेंगे तो परिवर्तन नहीं होगा, आगे को वर्णन करने से नहीं होगा, आगे के अंदर डालना पड़ेगा, तभी जो पावरफुल जो है ना वो परिवर्तन हो जाएगा। ఏదైనా ఒక వస్తువుని పరివర్తన చేయాలి అంటే అగ్ని ఎదురుగా పెట్టినా పరివర్తన అవ్వదు, అగ్నిని వర్ణన చేసినా పరివర్తన అవ్వదు. అగ్ని లోపల వేసినప్పుడే ఆ వస్తువు పరివర్తన అవుతుంది. अग्नि तो प्रज्वलित है, అగ్ని అయితే ప్రజ్వలితంగా ఉంది. कभी कभी भट्टी में प्रज्वलित हो जाता है, शादी में जाएंगे तो बुझ जाता है। అప్పుడప్పుడు అగ్ని ప్రజ్వలితంగా ఉంటుంది, ఎక్కడైనా పెళ్లికి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు అగ్ని డౌన్ అయిపోతూ ఉంటుంది. तो ऐसे नहीं होना चाहिए, ఇలా అయితే జరగకూడదు. ठीक है। ऐसे कभी कभी होगा, कभी कभी नहीं होगा, तो क्या होगा? అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడప్పుడు అవడం లేదు అంటే ఎలా అవుతుంది? समय के पहले आप तैयार नहीं होंगे, लेट होकर आप तैयार हो जाएंगे। సమయానుసారంగా తయారవ్వరు. అప్పుడు మీరు సమయానికంటే ముందుగా తయారవ్వడం జరగదు, हाँ। లేట్ గా తయారవుతారు. तो क्या होता है, सतयुग में आदि में आप राजा बनकर नहीं आते हैं, लेट में आ जाएगा, थोड़ा सजा भी काटना पड़ेगा। సత్యుగంలో ఆదిలోనే మీకు పదవి లభించదు, రాజ్యంలోకి వెళ్ళరు, లేట్ గా వెళ్తారు, అలాగే శిక్షలు కూడా తినాల్సి ఉంటుంది. ठीक है, इसीलिए तपस्या करना, पावरफुल योग करना बहुत जरूरी है। దీని కొరకు తపస్సు చేయడము, శక్తిశాలిగా యోగం చేయడము చాలా అవసరం. तो एक बाबा ने बर्थडे के बारे में कहा ఒకటి బాబా బర్త్డే గురించి చెప్పారు, और अभी योग के बारे में कहा, రెండవది యోగం గురించి చెప్పారు, अभी तीसरा बाबा धारणा के बारे में कह रहे हैं। ఇప్పుడు బాబా ధారణ గురించి చెప్తున్నారు. अभी अभी तक हम क्या करते थे? ఇప్పుడు వరకు మనం ఏమి చేసేవారం? ज्ञान सुनते थे, జ్ఞానం వింటూ ఉన్నాము, दूसरों को सुनाते थे। ఇతరులకు వినిపిస్తూ ఉన్నాము. बहुत सारे लोगों को योग का अनुभव ही नहीं होता है। చాలా మందికి యోగం యొక్క అనుభవం కూడా జరగడం లేదు. समय के अनुसार సమయానుసారంగా ज्ञान सुनना, జ్ఞానం వినడము, सुनाना, వినిపించడము ये अभी बंद करना है। ఇప్పుడు ఇదంతా సమాప్తి చేసేయాలి. अभी वो समय बीत गया, ఇప్పుడు ఆ సమయము అయిపోయింది. अभी नया फॉर्मूला आया है। ఇప్పుడు కొత్త విధానం వచ్చింది. अभी किसी के साथ झगड़ा होता है तो हम क्या करेंगे? ఎవరితో అయినా ఏదైనా దెబ్బలాట జరిగితే అప్పుడు మనం ఏం చేస్తాము? वो ठीक नहीं है, वो ठीक नहीं है, आपने गलत किया, आपने मेरे ऊपर गुस्सा किया, आप ऐसा करना रॉन्ग है करके किसी को हम क्या करते, ज्ञान देते हैं। ఎవరితో అయినా దెబ్బలాట జరిగినప్పుడు మీరు ఇలా చేశారు, అలా చేయకూడదు అని వాళ్ళతో కోపంగా చెప్తూ ఉంటాము, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాము. ठीक से सुनिएगा, జాగ్రత్తగా వినండి. अपने पति हो, अपने बच्चे हो, कोई भी हो, उनके परिवर्तन के लिए आज के बाद आप न कोई सजेशन दे सकते हैं। ఈ రోజు నుంచి పిల్లలకు కానీ భర్తకు కానీ ఎవరికైనా సరే పరివర్తన అవ్వాలి అని చెప్పి ఎటువంటి సలహాలు ఇవ్వకండి. लौकिक वाले हो, अलौकिक वाले हो, किसी को भी आप कुछ नहीं कह सकते हैं मुख द्वारा। లౌకికం వాళ్ళు అవనివ్వండి, అలౌకికం వాళ్ళైనా అవనివ్వండి, ఎవరికైనా సరే మీ నోటి ద్వారా మీరు వారికి సూచనలు ఇవ్వకండి. करना क्या है? మరేం చేయాలి? उस आत्मा के प्रति, ఆ ఆత్మ పట్ల शिवरात्रि मना रहे हैं ना, శివరాత్రి జరుపుకుంటున్నారు కదా, उसके प्रति कल्याण की भावना रखो।
ఆ ఆత్మ పట్ల కళ్యాణ భావనను ఉంచుకోండి. कल्याण की दृष्टि, కళ్యాణ దృష్టి ఇవ్వండి. कल्याण की वृत्ति, కళ్యాణ వృత్తి, कल्याणमय कृति, కళ్యాణమైన కృతి, इसको कहा जाता है कल्याणकारी आत्मा। ఇటువంటి వారిని అంటారు కళ్యాణకారి ఆత్మ అని. भले वो आपके ऊपर अकल्याण कर रहे हैं భలే వారు మీ పట్ల అకళ్యాణం చేసినా కానీ या मन से या मुख से उसके प्रति बददुआ या गुस्सा नहीं करना चाहिए। వారి పట్ల మీరు నోటి ద్వారా గాని మనసు ద్వారా గాని చెడు ఆశీర్వాదాలు కానీ కోపం గాని చేయకండి. सिर्फ भावना रखने से नहीं होता है। కేవలం భావన ఉంచుకుంటే అవ్వదు. कल्याण माना तन के लिए कल्याण नहीं, आत्मा के लिए कल्याण है। కళ్యాణము అనగా తనువు కొరకు కాదు, ఆత్మ యొక్క కళ్యాణము కొరకు ఇవ్వాలి. हाँ, और उसके साथ कल्याण करने के लिए उनका शिव का शक्ति भी देना चाहिए, ऐसे गिफ्ट देना चाहिए। వారికి తండ్రి నుంచి శక్తిని తీసుకుని ఆ శక్తిని వారికి ఇస్తూ ఉండాలి. ఆ విధంగా వారి యొక్క కళ్యాణం చేయాలి. फुल पास होना है तो सिर्फ 3 सब्जेक्ट में फुल पास है, एक में फेल हो जाएंगे तो सभी में फेल हो जाएंगे। ఫుల్ పాస్ అనగా 3 సబ్జెక్టుల్లో పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అవడము కాదు, అన్ని సబ్జెక్టులోనూ ఫుల్ మార్క్స్ రావాలి. चारों सब्जेक्ट में भी फुल पास होना चाहिए। 4 సబ్జెక్టుల్లో కూడా ఫుల్ పాస్ అవ్వాలి. किसी ने आपके ऊपर गुस्सा किया ఎవరైనా మీ మీద కోపం చేసినట్లయితే तो आपने गुस्सा किया है करके कहना नहीं है। మీరు నా మీద కోపగించుకున్నారని కూడా వారికి చెప్పకూడదు. మీరు उनको क्षमा करना चाहिए। వారిని క్షమించాలి. ठीक है, आज आप किसी को कहेंगे गलत है तो वो मानेंगे नहीं, वो एक्सेप्ट नहीं करेंगे। ఎవరికైనా మీరు ఇది తప్పు చేశారని చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించరు, ఒప్పుకోరు కూడా. వారు अपने बच्चे ही नहीं मानते, మీ పిల్లలే ఒప్పుకోరు ఆ విషయాన్ని. 3-4 साल का छोटा बच्चा भी नहीं मानता है। 3-4 సంవత్సరాల వయసున్న పిల్లవాడు కూడా ఒప్పుకోడు నువ్వు తప్పు చేశావంటే. तो हिसाब किताब चुकतो कैसे करेंगे? అప్పుడు లెక్కాచారం మరి ఎలా సమాప్తి చేసుకోవాలి? योग में बाबा मेरा बेटा नहीं मान रहा है, उसको ठीक करो कहते रहेंगे क्या? యోగం చేసే సమయంలో బాబా నా పిల్లవాడు మాట వినడం లేదు, వాడిని సరిచేయండి అని చెప్తూ ఉంటారా? हाँ, क्षमा करो माना आपको क्षमा कर दिया करके हाथ से या मन से ऐसे कहना नहीं है। క్షమించమన్నారు కదా అని చెప్పి చేతిని పైకెత్తి ఇలాగా క్షమించేశానా అని నోటి ద్వారా అనడం కాదు. और इसके साथ बाबा हमने जिनसे भी जो भी गलत किया है हम सॉरी करके मुख से या व्हाट्सएप से मैसेज भेजना भी ऐसा भी नहीं है। బాబా నేను పలానా తప్పు చేశాను వారి పట్ల అని చెప్పి వారికి క్షమించమని అడిగాను, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించాను అని ఇలా చెప్పడం అయితే కాదు. उस आत्मा के प्रति भी न मुख से न व्हाट्सएप से न मन से सॉरी कहने से ही आपका अकाउंट सेटलमेंट नहीं होगा। ఆత్మకి కేవలం నోటి ద్వారా క్షమించమని అడగడం లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం, మనసులో అనుకోవడం ఇలా చేసినంత మాత్రాన మీ లెక్కాచారం సమాప్తి అవ్వదు. क्षमा अर्थात క్షమించడము అనగా शुभ भावना की दुआएं देना, శుభ భావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడము, सहयोग देना। సహయోగము ఇవ్వడము. शिक्षा देने का समय अभी बीत गया, శిక్షణ ఇచ్చే సమయము గడిచిపోయింది. अब ऐसा करो, ये राइट है रॉन्ग है कहना भी अभी समय बीत गया। ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి, ఇది ఎలా చేయకూడదు, అలా చెయ్యాలి అని శిక్షణ ఇచ్చే సమయం ఇప్పుడు అయిపోయింది. अभी स्नेह दो, ఇప్పుడు స్నేహాన్ని ఇవ్వండి. कोई भी हो, गरीब हो या पैसे वाले हो, छोटे हो बड़े हो, लौकिक वाले हैं अलौकिक वाले, एजुकेटेड अनएजुकेटेड, जो भी उन सभी को इक्वल भाव से देखो, स्नेह के रूप में देखो। పేదవారు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, చిన్నవారు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకోని వారు కానివ్వండి, అందరినీ కూడా ఒకే భావంతో చూడండి, ఒకేలాగా స్నేహాన్ని ఇవ్వండి. వారికి सम्मान दो, గౌరవించండి అందరినీ ఒకేలాగా. उनको क्षमा करो, వారిని క్షమించండి, शुभ भावना रखो, శుభ భావనను ఉంచుకోండి, शुभ कामना रखो। శుభ కామనను ఉంచుకోండి. तो शिक्षा देने की विधि यही है। अभी శిక్షణ ఇచ్చే విధి విధానము ఇప్పుడు ఇలాగా చేయండి. पहले आपको ऐसे ऐसे करके कहने का विधि अभी समाप्त हो गया। ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే విధి విధానం చెప్పే సమయం అయిపోయింది. ఇప్పుడు ऐसे करना है तो पावरफुल तपस्या करना बहुत जरूरी है। ఇలా చేయాలి అన్నట్లయితే చాలా శక్తిశాలి తపస్సు చేయడం చాలా చాలా అవసరం. तो अभी योगी जीवन नहीं है, तपस्या जीवन है। ఇప్పుడు యోగి జీవితం కాదు, తపస్సు జీవితము జీవించాలి.
ड्रामा के हर सीन को साक्षी होकर न्यारे प्यारे होकर देखना है। డ్రామాలో ప్రతి సీన్ ని సాక్షిగా అయ్యి న్యారా మరియు పేరాగా అయ్యి చూడాలి. सदा राजी रहना है, राज को देखना है और किसी में नाराज नहीं होना चाहिए। సదా రాజీగా ఉండాలి, అలాగే రహస్యాన్ని తెలుసుకోవాలి, కోపగించుకోకుండా ఉండాలి. ऐसे परिस्थितियों को आपको पास करना है। ఇలా పరిస్థితులను మీరు దాటుకుంటూ వెళ్ళాలి. ऐसे इस साल तपस्या वर्ष मनाना है। ఇలాగా ఈ తపస్య సంవత్సరంని జరుపుకోవాలి. महान माना श्रेष्ठ कर्तव्य, विश्व कल्याण का कर्तव्य। మహాన్ అనగా శ్రేష్ఠ కర్తవ్యము అనగా విశ్వ కళ్యాణం అనే కర్తవ్యము. शिव माना कल्याणकारी। శివ అనగా కళ్యాణకారి. रात्रि माना अपने मन में और आप सारे दुनिया के मन में जो अंधकार है, आपके पुरुषार्थ द्वारा वो सभी अंधकार निकालने का कर्म करना है। రాత్రి అనగా మీ మనసులోను అలాగే విశ్వంలో ఉన్న ఆత్మలలో మనసులో ఉన్న అంధకారాన్ని తొలగించే కర్మ ఏదైతే ఉందో అది చెయ్యాలి. वो कर्म है तपस्या। ఆ కర్మే తపస్సు చేయడము. इसलिए हर रोज आप ऊपर से आते हैं దీని కొరకు ప్రతిరోజు మీరు పరంధామం నుండి కిందకి వస్తారు, और वो कर्म करते हैं। ఆ కర్మను చేస్తారు. यहाँ किसी के साथ आपका अटैचमेंट नहीं है। ఇక్కడ విశ్వంలో ఏ ఆత్మ పట్ల కూడా అటాచ్మెంట్ ఉంచుకోరు. वो कर्म करके वापस अपने घर चले जाते हैं। విశ్వ కళ్యాణ కార్యక్రమం కర్మ ఏదైతే ఉందో అది చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. इस दुनिया से मुझे कुछ लेना देना नहीं है। ఈ ప్రపంచం నుండి ఇచ్చి పుచ్చుకోవడం ఏది కూడా ఉండకూడదు. तो ऐसे हर रोज मनाना है। ఇలా ప్రతిరోజు జరుపుకోవాలి. तो ये है महान शिवरात्रि। ఇదే మహాన్ శివరాత్రి అనగా అర్థం. अच्छा, ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.